ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి అది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు అక్కడ కనుక టెన్షన్స్ పెరిగితే అక్కడ నుంచి మనకి వచ్చేటువంటి ఆయిల్ సప్లై పైన ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ వనల్లాలి వనల్లాలి 15 రోజులు అంతే. తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ ఏమొచ్చింది? ఇది ఏమంటున్నారంటే ఎక్స్పర్ట్స్ రెసిలియన్స్ అంటున్నారు. రెసిలియన్స్ అంటే మళ్ళీ మళ్ళీ అంతా సర్దుకోవటం. చదువుకున్నాను కదా మన ఆర్థిక వ్యవస్థ. $200 అయిపోతుంది బ్యారెల్. ఒక బ్యారెల్ చమురు అన్నారు 250. అవలేదు కదా, అవలేదు కదా. సో రోజు రోజుకి హార్మోన్స్ కూడా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు హార్మోన్స్ ఓపెన్ చేస్తే ఆయిల్ రేటు $50-60 అవుతుంది, అందరూ కొంటారు. కానీ ఇప్పుడు హార్మోన్స్ మీదే ఆధారపడకూడదని ఇతర దేశాల నుంచి కూడా, కెనడా, వెనుజులా ఎంతో దూరం నుంచి కూడా మనం కొంటున్నాం. ఆయిల్ రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఆయిల్ కూడా $100 కాదే 85 అలా దొరుకుతుంది. సో ఇది హార్మోన్స్ మీద మన ఆధారపడటం ఒక నెలలో ఇంకా తగ్గిపోతాయి, ఇంకా తగ్గిపోతాయి. కొత్త సోర్సెస్ ఆయిల్ రావటం, ఇంకా కొత్త వాళ్ళు దిగటం, క్యారియర్స్ కావాలి. హార్మోన్స్ నుంచి ఒక 10 రోజుల్లో వస్తారు, 10 రోజుల్లో వెళ్ళిపోతారు. 20 రోజులకు ఒక ట్రిప్ వేయచ్చు ఒక వాడ. అదే వెనుజులా నుంచి అంటే 60 రోజులు టైం కావాలి. సో 3 times బోత్ షిప్స్ కావాలి. అవన్నీ ఎతుకుతున్నారు, పాతవి తీసుకొస్తున్నారు, ఏదో చేస్తారు, మెల్లిగా సెటిల్ చేస్తారు. ఇది టైం పడుతుంది. హార్మోన్స్ తెరిచి ఉండనా మూసేసి ఉండనా పెద్ద విషయం కాలేదు. చాలా దేశాలకి ఏదో వచ్చింది ఆయిల్ కొంతగా. ఈ 15 రోజులు ఆయిల్ వచ్చినప్పుడు చాలా ఆయిల్ వచ్చింది భారతదేశానికి కూడా. ఆ గ్యాప్ తీసుకొచ్చారు. 1 నెల 2 నెలలు మనకి ఇబ్బంది లేదు. నేను క్లుప్తంగా చెప్పాలంటే మనకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, తగ్గుకొని పోవచ్చు. యా సార్, ముస్తఫా కమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అంటే జస్ట్ ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యాఖ్యలుగా చూడాలంటారా, లేకపోతే ఆయన అసలు ఇరాన్ ఫ్యూచర్ లీడర్షిప్ రేస్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటివి చేస్తున్నారా? ఏదైనా ఇంకా అతను మొహమే బయట పెట్టలేడు. అవును, రేపు ఎల్లుండా బయటకు వస్తానంటున్నారు, లేకపోతే శుక్రవారం అన్నారు. అప్పుడు తెలుస్తుంది, అది తెలుస్తుంది అతను ఉన్నాడా లేదా, అతను ఏ వర్గం తరఫున మాట్లాడుతున్నాడు, అతను వెనకాల ఎవరెవరు ఉన్నారు, అతను ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు, ఎందుకంటే ఏంటి కారణాలు, అక్కడ ఇంటర్నల్ ఫైట్ ఏమున్నది, దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నో ఊహలు ఉన్నాయి, ఊహలు కరెక్ట్ అవ్వని ఏం లేదు, ఐడియాస్ గెస్సెస్ అంతే. అతను తప్పకుండా కొత్త సరుకు, అతని మీద కొన్ని వర్గాలు వ్యతిరేకం ఉంటాయి అక్కడ. ఆ వర్గాలు ఇతను తీసేయాలని ఇంకొకటి వస్తుంది, కొంతమంది ఇతనే ఉండాలని అంటారు. సో తప్పకుండా ఇతనికి వాళ్ళ ఫాదర్కు ఉన్న స్టేచర్ లేదు. వాళ్ళ ఫాదర్ తీసుకున్నప్పుడు దాదాపు 35 సంవత్సరాల క్రితం ఆయతుల్లా ఖొమేనీ అని చచ్చిపోయాడు, ఇతనే పక్కన పెట్టుకున్నాడు, ఇతనే అపాయింట్ చేశాడు. ఇతనికి అప్పటికే సీనియర్ మ్యాన్. కొడుకు ఆ సీనియారిటీ లేదు, కొడుకు అంత రెస్పెక్ట్ లేదు, అంత స్టేచర్ లేదు. ఏదో చచ్చిపోయాడని తీసుకొచ్చి పెట్టాడు. తండ్రికి కూడా వీడి మీద అంత మంచి అభిప్రాయం లేదు. తండ్రి కూడా స్పష్టంగా ఓ రోజు చెప్పాడు, వాడి మాస్టర్ కొడుకు కాదు, వాడి మాస్టరే అంత కోపంగా అన్నాడంటే వీడంత పవర్ గ్రాబరు అని తండ్రి అన్నాడు ఇతని మీద. ఈజ్ నాట్ ద మాస్టర్ సన్, ఈజ్ ద మాస్టర్ హిమ్సెల్ఫ్ అన్నాడు ఇతని మీద. సో లోపల ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, మెల్లిమెల్లిగా తెలుస్తాయి. కానీ ఇది ఎవరో అన్నట్టుగా ఏదో ఇరాన్ గెలిచేసింది ఇంకా దెబ్బలాడుతుందంటే కరెక్ట్ కాదు. ఇరాన్ ఫ్యూచర్ వార్ చెప్పలేం, కానీ ఈ వార్ ఓడిపోయి అమెరికా చేతిలో, ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయి ఏదో కన్సెషన్స్ వచ్చినాయి, వచ్చినాయి చెప్పుకోవటానికి, అది వేరే విషయం. అనుకున్నట్టుగా అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ పవర్, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న మొండితనం వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మొండిగా ఉంటాడు, ఇంత రెక్లెస్గా ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆప్ చేయడు యుద్ధం, అది నవ్వి కొట్టే వరకు ఆప్ చేయడు. ఏం చేయాలి ఆలోచిస్తున్నా, అందరితో కన్సల్ట్ చేస్తా, అగ్రెసివ్గా పోవాలా, మళ్ళీ రెజ్యూమ్ చేయాలా, ఒక 20 రోజులు బాంబులు చేసేయాలా అని ఆలోచిస్తూ ఉంటా. ఇటువైపు చూస్తే ఇజ్రాయెల్ దగ్గర పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా సార్, మరి ఎందుకు ఇలాంటి డ్రోన్స్ దాడులను వాటిని అడ్డుకోవడం కోసం ఎందుకు అంత కష్టపడుతుంది ఇజ్రాయెల్? అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏమైనా పెరిగాయా దానికి?
అది వాళ్ళు పెద్ద రాకెట్స్ ఎక్స్పెక్ట్ చేశారు, డ్రోన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. విమానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, మిసైల్స్ వస్తాయి. తప్పకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అక్టోబర్ 7, 2024 పెద్ద ఏమంటారు యాక్షన్ ఇజ్రాయెల్ మీద పాలెస్టీనియన్స్ తీసుకున్నారు కదా. అక్టోబర్ 7 వేల మందిని చంపేశారు కదా. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అవుతుంది. ఈ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. ఎస్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆర్మీ లీడర్స్ ఎక్కడున్నారో బ్రహ్మాండంగా తెలుసుకున్నారు, చంపేశారు. లెవెల్లో ఉన్నవారు చంపేశారు. అవన్నీ చేశారు. సక్సెస్ అక్కడ. ఒకసారి ఫెయిల్ అవుతారు, ఒకటి ఫెయిల్ అవ్వరు. డ్రోన్ వార్ఫేర్ ఇంత ఇంత రిఫైన్ అయిపోతుంది, ఇంత సొఫిస్టికేటెడ్గా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేసి రాబోయే యుద్ధం భారతదేశం మీద కూడా అలాంటి యుద్ధమే. ఇప్పటి వరకు భారతదేశం మీద 80 సంవత్సరాలు దాదాపు ఒక బాంబు మన నెత్తి మీద ఎక్కడ పడలేదు. నెక్స్ట్ వార్ తప్పకుండా మిసైల్స్ వస్తాయి. పాకిస్తాన్ ఏదో రకంగా భారతదేశంలోకి యుద్ధం తీసుకెళ్లాలని పట్టుదల. ఏదో రకం మిసైల్స్ పంపాలి, బాంబ్ చేయాలి. చైనా ఉత్సాహం. సో ఈ యుద్ధం మారిపోయింది. పరిస్థితులు ఎలా వస్తాయి మనం చెప్పలేం. ఇరాన్ ఎంతవరకు వెళ్తారో చూడాలి. అమెరికా ఏ రకంగా ఇంకా ఇప్పుడు మన ఏదో అమెరికా వదిలేసిన వద్దాం అనుకుంటే వదలలేదు, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతారు. తప్పదు మరి. ఈ అసాసినేషన్ లిస్ట్ అని హార్మోజ్ని డొనాల్డ్ ట్రంప్ ఏదో మనతో అడ్జస్ట్మెంట్కి వచ్చారు. వాళ్ళు 3 సంవత్సరాలు ఆగలుగుతారు. తర్వాత ఎవరికి కావాలనుకున్నారు. ఇరానియన్స్ ఒప్పుకోవట్లేదంటే ఫ్యాక్షన్స్ ఉన్నాయి, వర్గాలు. ఎవరు ఎక్స్ట్రీమ్గా వెళ్తారో వాళ్ళు మార్చేలా మనం అవుతారు. అధికారంలో ఉన్న వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళాలి అని ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఫ్యాక్షన్ వార్ లోపల ఇరాన్. ఈ సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాలన్నీ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది సార్? అంటే వాటి న్యూట్రల్ స్టాండ్ని ఎక్కువ కాలం కూడా మెయింటైన్ చేయలేవు కదా. అది వాళ్ళు న్యూట్రల్ లేరు. ఇరాన్ని పోరాడాలి, ఇరాన్ తీసేయాలని. కానీ బయటికి కొద్దిగా సైలెంట్ అవ్వరు. ఎందుకంటే ఇరాన్ ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ అవుతే ఎలాగా ఆ వార్ఫేర్లో మనం దెబ్బతినేస్తాం. లోపల ఇరాన్ని కోసేయాలని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అమెరికన్ ఓడిపోయి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యూచర్ లేదు. రౌడీ మామూలు ఇచ్చినట్టుగా ఇరాన్ ముందు బ్రతకాలి అంతే. అడిగిందంతా ఇచ్చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. వాళ్ళ దేశం పరిపాలన అది వదులుకోవాలి. సో అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఇప్పుడు ఏదైనా వాళ్ళు కూడా అమెరికాని ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇరాన్ వదలకూడదని ఉన్నది. బయట చెప్పకూడదు. ఓకే, బయట చెప్పకూడదు. ఈ రివెంజ్ లిస్ట్లో మెలోనీ పేరు కూడా ఉండడం చూస్తుంటే యూరోపియన్ దేశాలకు ఈ విషయంలో అమెరికాకు ఎంతవరకు సాలిడ్ సపోర్ట్ ఇస్తాయంటారు? మెలోనే కాదు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారు, యూరోపియన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నారు ఒక లేడీ మరియా కదా, యూరోపియన్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఉన్నది, ఒక అమెరికన్ సెనేటర్ ఉన్నారు. ఇది నాన్ సీరియస్ లిస్ట్. సీరియస్ లిస్ట్ కాదు, నాన్ సీరియస్. నాన్ సీరియస్ లిస్ట్. వాళ్ళ పేర్లు పెంచడంలో ఏమున్నారు, వాళ్ళు దాంతో ఏం దగ్గర రాలేదు. ఇంకా అమెరికాతో చెడ్డ అయిపోయారు. ఇట్స్ నాట్ ఏ సీరియస్ లిస్ట్. అది పెద్ద సీరియస్ అని ఇజ్రాయలీస్ అమెరికన్స్ వాడుకుంటారు ఆ లిస్ట్. అసలు నా అనుమానం కూడా ఇజ్రాయెల్ ఏమైనా చేయి ఉన్నదా, వీళ్ళందరి పేర్లు పెట్టించి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు ఏదో లిస్టు. అనుమానం కూడా ఉన్నారు నాలాంటి. ఈ లిస్టులో కామన్ ఎందుకు పెట్టారు వాళ్ళ పేరు? వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయటానికి. ఈ యుద్ధంలో అసలు ఇన్వాల్వ్మెంట్ లేదే లేదు. బ్రిటన్కి లేదు, ఫ్రాన్స్కి లేదు, ఇటలీకి లేదు. సో వాళ్ళ పేర్లు పెట్టారంటే దీంట్లో ఏమన్నా ఇజ్రాయెల్ చేయి ఉన్నదా, ఎవరో చేయి ఉన్నదా? ఊరికి నా లిస్టు బయటకు వచ్చేసింది. అదొక మిస్చివియస్ లిస్ట్ అనుకుంటున్నా. సీరియస్ లిస్ట్.